ఇక్కడే వస్తున్నారా అక్కడ? ఈ గుంటూరు జిల్లా వరకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ప్లస్ యాక్షన్ ప్లాన్ ఏంటి అని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ షేర్ చేయడానికి ఉన్నాను. మనకున్న ఎలక్షన్ షెడ్యూలు 4 దఫాలుగా జరుగుతుంది. ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్ వారీగా ఇది ప్లాన్ చేశాము. ఫస్ట్ ఫేజ్లో తెనాలి డివిజన్ మనం మొదటి దఫాలో తీసుకుంటున్నాము. ఫాలోడ్ బై నర్సరాపేట, గురజాల, దెన్ గుంటూరు డివిజన్. ఈ నర్సరాపేట డివిజన్లో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ అక్కడ ఉంటున్న నోటిఫికేషన్ 27th జరుగుతుంది. దెన్ నామినేషన్స్కి ఉంటున్న నోటిఫికేషన్స్ 29th. దెన్ ఫాలోడ్ బై వేరియస్ ప్రొసీజర్స్. ఫైనల్ పోలింగ్ డే విల్ బి 9th of February. అండ్ సేమ్ రోజు కూడా ఈ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఉప సర్పంచ్ ఎలక్షన్స్ అన్నీ కూడా ఈ 9th February కంప్లీట్ అవుతుంది. తర్వాత సెకండ్ దఫాలో ఉంటున్న నర్సరాపేటలో ఒరిజినల్ నోటిఫికేషన్ ఫర్ ద ఎలక్షన్స్ విల్ బి ఆన్ 31st. దెన్ నామినేషన్స్ ఉంటున్న నోటిఫికేషన్స్ ఆన్ 2nd February. అండ్ 12th February రోజున విల్ బి అ పోలింగ్ డే followed by the declaration of results and the declaration of Upa Sarpanch also. Third, Gurzala division, maniku notification will be on 4th, election notification. Then a nomination notifications will be on 6th February and final poll day will be 17th of February. Fourth phase lo Guntur lo maniku untana 8th February will be our election notification. 10th February will be the notification for nominations. And 21st February polling day followed by the result declaration. సో ఈ 4 దఫాలుగా తెనాలిలో 18 మండల్లో ఈ ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. 337 జీపీస్ అండ్ 3442 వార్డ్స్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మొదటి దఫాలో జరుగుతుంది. తర్వాత నర్సరాపేటలో 11 మండలంలో జరుగుతుంది. దెన్ 237 జీపీస్లో 2364 వార్డ్స్లో ఈ సెకండ్ ఫేజ్లో జరుగుతుంది. థర్డ్ ఫేజ్ గురజాలలో 9 మండల్లో 134 గ్రామ పంచాయతీలో 1434 వార్డులో ఈ టోటల్ ఎన్నికలు జరుగుతాయి. దెన్ గుంటూరు మండలంకి వస్తే 16 మండలంలో 266 గ్రామ పంచాయతీలో 2810 వార్డ్స్కి ఈ ఎన్నికలు జరుగుతుంది. స్టేజ్ 1 ఆర్ఓస్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అప్ టు ఈ నామినేషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వరకు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఫేజ్ 1కి అపాయింట్మెంట్ జరిగి ఈరోజు వాళ్ళకి ఈ ట్రైనింగ్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది. మనకి ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్లో 367 స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్స్ టోటల్గా ఎంగేజ్ అవుతారు. స్టేజ్ 2 ఆఫీసర్స్ అంటే కండక్ట్ ఆఫ్ పోలింగు అండ్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ వరకు ఉంటున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ 974 మంది ఉంటారు. సో ఓవరాల్గా ఈ ఎంటైర్ 4 ఫేజ్లో జరుగుతున్న ఈ ఎన్నికలకి దాదాపుగా 30,000 మంది ఇంక్లూడింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అదర్ పోలింగ్ అఫీషియల్సు, మైక్రో అబ్జర్వర్సు, ఈ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఉంటున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా దాదాపుగా ఒక 30,000 మంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. దిస్ ఈస్ అదర్ దెన్ పోలీస్ అండ్ అదర్ సపోర్టింగ్ పారాఫర్నాలియా. సో మనకి కావాల్సిన ముఖ్యమైన విషయం అంటే బ్యాలెట్ పేపరు. ఇది గత సంవత్సరాల్లో మార్చ్ 2020కి మనం ఇదన్నీ కూడా ఏర్పాటు చేసిన వలన మన దగ్గర సఫిషియంట్ బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్ అన్నీ కూడా ప్రింట్ చేసి పెట్టుకోవడం జరిగింది. సో సేమ్ బ్యాలెట్ పేపర్ విల్ బి యూస్డ్ అండ్ దాంట్లో ఒక స్టాంపింగ్ మాత్రం వస్తాయి. 2019 అని ఒక ఇయర్ ఉంటున్నదిలో దానిపైన 2021 అని ఒక అడిషనల్ స్టాంపింగ్ మాత్రం దానికి చేసి అదన్నీ కూడా వెరిఫై చేసుకొని ప్రతి మండలంకి పంపడం జరుగుతుంది. అండ్ ఎంపీడీఓస్ విల్ బి ద కస్టడియన్ ఆఫీసర్స్ in terms of ballot paper, ballot boxes and all election related items, statutory forms or non-statutory forms, దాన్ని కూడా వాళ్ళ కస్టడీలో పెట్టడం జరుగుతుంది. మనకున్న బ్యాలెట్ బాక్సెస్ కూడా మనకి సఫిషియంట్ బ్యాలెట్ బాక్సెస్ అవైలబిలిటీలో ఉంటుంది. దాదాపుగా 11,000 బ్యాలెట్ బాక్సెస్ ప్రతి ఒక్క మండలంలో
ఎంపీడీఓ కస్టడీలో ఉంటుంది. అది కూడా సౌండ్నెస్ అన్నీ కూడా చెక్ చేసి అది అన్నీ బాగుంటుంది అని లాస్ట్ టైం సర్టిఫై చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా ఆల్ ఎంపీడీఓస్కి ఈ ఆదేశం ఇవ్వడం జరిగింది. అది అన్నీ కూడా అది సౌండ్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని కూడా అందరికీ ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఇది 4 దఫాల్లో జరుగుతున్న వలన మనకి బ్యాలెట్ బాక్సెస్లో గురించి కూడా ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా సఫిషియెంట్ క్వాంటిటీ ఉంటుంది. మనం కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాం. ఇది కాకుండా చాలా ఇంపార్టెంట్ ఏమంటే మనకున్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఇది రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎంసీసీ ఆల్రెడీ అమల్లో ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్కి మాత్రం కాకుండా ఈవెన్ పబ్లిక్, ఈవెన్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు అండ్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఈ నిబంధనలు అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా తెలిసినదే. అది ఖచ్చితంగా అందరూ కూడా పాటించాలని ఈ సందర్భంగా అందరికీ కూడా కోరుతున్నాను. ఇది మాత్రం కాకుండా లా అండ్ ఆర్డర్. సో దీనికి ముందు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా పోలీస్ బోత్ రూరల్ ఎస్పీ గారు as well as అర్బన్ ఎస్పీ గారు ఇద్దరు కూడా చాలా గట్టిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ప్రిపేర్ చేశారు. ఆల్రెడీ చాలా చోట్ల ఈ బైండింగ్ ఓవర్ కేసెస్ కానీ ఈవెన్ క్రిమినల్ యాక్షన్స్ ఆన్ మిస్క్రియంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. సో దానివల్ల ఈసారి కూడా ఈ శాంతి భద్రత ఖచ్చితంగా అన్ని చోట్ల మెయింటైన్ చేయాలని ప్రతి ఒక్క యాక్షన్ ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనకి ఈ కోవిడ్ నిబంధనల ఇది ఎట్లా ఫాలో చేయాలి, ఎవరెవరికి ఇది అప్లికబుల్ అవుతుంది అని చూస్తే పోలింగ్ స్టాఫ్స్ మనకి ఇప్పుడు దాదాపుగా 30,000 మంది మనం ఈ పోలింగ్ ఆపరేషన్స్లో ఈడుపడతారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క స్టేజ్ ప్రతి ఒక్క ప్రక్రియ ఎలక్షన్ ప్రక్రియలో వాళ్ళకున్న నిబంధనలు ఎలా ఉంటుంది అని డీటెయిల్డ్ గైడ్లైన్ కూడా ప్రిపేర్ చేసేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ సిబ్బందులకు కూడా పంపడం జరుగుతుంది. మాత్రం కాకుండా ఎవరెవరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు నామినేషన్ ఫైల్ చేయడం నుండి వాళ్ళు క్యాన్వాసింగ్ అండ్ ర్యాలీ కండక్ట్ చేయడం వరకు ప్లస్ పోలింగ్ డే తర్వాత ఈ కౌంటింగ్ వరకు కూడా ఎలాంటి నిబంధనలు పాటించాలని కూడా ఒక డీటెయిల్ గైడ్లైన్ వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఎంపీడీఓస్ అండ్ లోకల్ మెడికల్ ఆఫీసర్స్ కూడా మండల్లో ఉంటున్న వరకు మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఈ నిబంధనల గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేయమని ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఓటర్స్ జనరల్ ఓటర్స్ వాళ్ళు డ్యూరింగ్ పోలింగ్ ప్రాసెస్లో ఎట్లా వాళ్ళు కండక్ట్ చేసుకోవాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలని కూడా వాళ్ళకి కూడా డీటెయిల్గా వాడు గైడ్లైన్స్ ఇస్తాము. అది సబ్సిక్వెంట్ మీడియా ద్వారా కూడా మీ ద్వారా కూడా అది ఇవ్వడం జరుగుతుంది. కాకుండా వెన్యూ మనకి ఎక్కడెక్కడ నామినేషన్ ఫైల్ చేసిన వెన్యూ కానీ ఆర్ ఈ ఓటు ఎస్పెషల్లీ పోలింగ్ స్టేషన్స్లో కానీ ఈ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అంటారు. ఈ లైటు, వెంటిలేషన్స్, క్లెన్లీనెస్, టాయిలెట్స్, చైరు, టేబుల్ ఇది కాకుండా ఈ కోవిడ్ నిబంధనలు కూడా మనం పాటించడానికి కొత్త గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క 2 hours కానీ ఒక టైము ఆ ఎంటైర్ పోలింగ్ బూత్ శానిటైజ్ చేయడము, వచ్చి అక్కడ ఉంటున్న బెంచెస్ అండ్ ఫ్రీక్వెంట్లీ టచ్ పాయింట్స్ అన్నీ కూడా హైపోక్లోరైడ్ సొల్యూషన్స్ పెట్టడము, ఇదన్నీ కూడా లోకల్ గ్రీన్ అంబాసిడర్స్ ద్వారా ఈ శానిటేషన్ ప్రక్రియ కూడా చాలా ఖచ్చితంగా చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్నీ కూడా మనం ఖచ్చితంగా మానిటర్ చేయడానికి జిల్లా లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో కూడా చాలా ఉన్నత అధికారులు నోడల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేసేసి ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా రైట్ ఫ్రమ్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ అంటే హ్యూమన్ రిసోర్స్ అపాయింట్మెంటు, వాళ్ళకి ఉన్న ట్రైనింగు అండ్ డిప్లాయ్మెంట్, దెన్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఏమేమి మనకు కావాల్సిన ఎలక్షన్ రిలేటెడ్ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ కానీ ఆర్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్స్ పెట్టాము. ఇది కాకుండా ప్రతి ఒక్క ప్రాసెస్ ఎలక్షన్ రిలేటెడ్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ ఎవరికైనా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళకి ఏదైనా సందేహాలు వస్తే ఖచ్చితంగా క్లియర్ చేయడానికి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ కంట్రోల్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, దీనికి ఒక స్పెషలైజ్డ్ సెల్ కూడా పెట్టడం జరుగుతుంది. దీని భాగంగా ఇంకొక కంట్రోల్ రూమ్ కూడా ఒక కాల్ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఈ కాల్ సెంటర్లో ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ప్రజలు ఈ పర్టికులర్ ఫోన్ నెంబర్ వాళ్ళు నోట్ చేసుకొని ఈ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో కానీ ఆర్ ఓటర్స్ వాళ్ళకు ఉంటున్న ఈ ఫ్రీ అండ్ ఫేర్నెస్ ఆఫ్ ఎలక్షన్స్లో ఎక్కడైనా ఇబ్బంది వస్తే
ఖచ్చితంగా ఈ కాల్ సెంటర్కి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా పెట్టడానికి ఈ సభాముఖంగా కోరుతున్నాను. దీనికి కావాల్సిన ఫోన్ నంబర్స్ నేను ఇప్పుడు చెప్తాను, దయచేసి అందరూ కూడా నోట్ చేసుకుంటే బాగుంటుంది. 083 0863 2218 089 08 63 22 18 089 దెన్ 086 3 22 22 750. సో ఈ 2 ఫోన్ నెంబర్స్ కూడా ప్రతి పబ్లిక్కి ఇది ప్రాపర్గా పబ్లిసైజ్ చేసేసి ఎక్కడైనా వాళ్ళు ఈ ఎంటైర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్లో వాళ్ళకి ఏదైనా నిర్బంధం ఉంటుంది, ఆర్ ఏదైనా భయాందోళన ఉంటుంది, ఆర్ మన ఎలక్షన్ అఫీషియల్స్ కానీ ఎలక్షన్ క్యాండిడేట్స్ కానీ ఈ ప్రొసీజర్స్ రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వలేదు, అట్లాంటి విషయాలు ఉంటే ఖచ్చితంగా ఈ పర్టికులర్ కాల్ సెంటర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ చేయవచ్చు. దీంట్లో ఏదైనా మిస్క్రియంట్స్ లోకల్ వైలెన్స్ క్రియేట్ చేయడానికి లేదా కన్ఫ్యూజ్ చేయడానికి చెప్తే వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకుంటాము. బోత్ ఎస్పీస్ రూరల్ అండ్ అర్బన్ కూడా దీని గురించి చాలా డీటెయిల్ డిస్కషన్స్ పొద్దున జరిగింది. సో వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్గైడెన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఎస్పెషల్లీ ఎలక్షన్ రిలేటెడ్. సెకండ్, మనకున్న పోలీస్ బందోబస్తు ప్రతి ఒక్క చోట్ల ప్రతి ఒక్క ప్రక్రియలో కావాల్సిన పోలీస్ బందోబస్తు కూడా మిగిలిన అదర్ డివిజన్స్ నుంచి రీడిప్లాయ్ చేసుకొని డ్యూరింగ్ నామినేషన్స్, డ్యూరింగ్ క్యాన్వాష్, డ్యూరింగ్ పోలింగ్ ప్రాసెస్ అండ్ కౌంటింగ్ అండ్ డిక్లరేషన్స్లో కూడా సఫిషియంట్ బందోబస్తు ప్రతి చోట్ల పెట్టున్నాము. దానివలన ఎక్కడ కూడా మెనీ మిస్క్రియంట్ యాక్టివిటీస్ జరగడానికి అసలు వీల్లేదు. ఇది కాకుండా ఎస్పెషలీ మన ఎలక్షన్ డ్యూటీలో ఉంటున్న ప్రతి ఒక్క అఫీషియల్కి ఉంటున్న ఆదేశం ఏమంటే ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా దర్ ఇస్ ఎ క్లియర్ రూల్స్, దర్ ఆర్ క్లియర్ గైడ్లైన్స్, దర్ ఆర్ క్లియర్ ప్రొసీజర్స్. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ మనకున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా చాలా క్లియర్ ప్రొసీజర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా వాళ్ళకి ప్రతి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ కూడా వాళ్ళకి హ్యాండ్ బుక్ రూపంగా వాళ్ళ మెసేజ్ రూపంగా అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా మనం ఇచ్చిన రూల్కి డీవేట్ చేసేసి ఎక్కడైనా పక్షపాతంగా ఏదైనా ఒక ఆఫీసర్ ఇన్వాల్వ్ అయ్యారు ఎనీ ఇన్ఫర్మేషన్స్ అనుకుంటున్న కంట్రోల్ రూమ్కి వస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద ఒక సమ్మరీ ఎంక్వైరీ, స్పాట్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వాళ్ళు చేసిన పని సపోజ్ నాన్ మెరిటోరియస్ ఉండి పక్షపాతంగా ఉంటే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఫస్ట్ లైట్గా ఉంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేద్దాము, లేదంటే సస్పెండ్ చేద్దాము. ఇంకా హీనియస్ క్రైమ్ జరిగితే మాత్రం డిస్మిసల్ ఫ్రమ్ సర్వీసెస్ మనం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాం. బికాస్ ఈ ఎలక్షన్ ప్రాసెస్లో దర్ ఇస్ నో టాలరెన్స్, ఇగ్నరెన్స్. నాకు దీని గురించి అవగాహన లేదు, దానివల్ల ఇలా చేశాము అని ఈ ఇగ్నరెన్స్కి అసలు టాలరేట్ చేయము. అది అందరికీ కూడా ఖచ్చితంగా తెలిసినదే. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్, ఎస్పెషలీ people who are involved in this election process, to follow the procedure and follow the single command. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా మీకు కావాల్సిన క్లారిఫికేషన్స్ కావాలంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ దగ్గర నుంచి మాత్రమే క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఎక్కడ కూడా మిస్గైడ్ చేశారు, నాకు ఇమీడియట్ అఫీషియల్ చేసిన వాళ్ళని అలా చేశాము అని వస్తే డెఫినెట్గా వీ విల్ నాట్ సేవ్ యూ అండ్ వీ విల్ నాట్ టాలరేట్ ఎనీ కైండ్ ఆఫ్ misdeeds, especially election related. So let me be very clear on this. Second, free and fair elections antunamu. Let me elaborate that free ante enti, fairness ante enti ani. Free elections ante voters especially ataniki nenu vote eyala or eyakudada untunna hakku ataniki untundi. ఓటర్స్కి ఏ పర్టికులర్ రైట్ టు చూస్ ద క్యాండిడేట్, ఏ క్యాండిడేట్కి ఓటు వేయాలని ఉంటున్న హక్కు వాళ్ళకు ఉంటుంది. ఆర్ ఆల్రెడీ దర్ ఇస్ అనదర్ ఆప్షన్ నన్ ఆఫ్ ద అబోవ్, నోటా, అది కూడా ఆ దాంట్లో కూడా వేయడానికి వాళ్ళకి డెసిషన్స్ వాళ్ళకి ఉంటుంది. సెకండ్, వాళ్ళు చేసిన చాయిస్, రైట్ ఆఫ్ చాయిస్ వితౌట్ ఎనీ ఇంటిమిడేషన్స్, ఎలాంటి నిర్బంధము ఎలాంటి భయాందోళన వలన ఈ ఓటు వేయకుండా ఉంటున్న పరిస్థితి ఏర్పాటు చేయడము. ఇంకొకటి, నేను ఎవరికి ఓటు వేసాను అంటే నా ఒక సీక్రసీ, ఈ విషయాలన్నీ కూడా నేను చేయడానికి ఒక సందర్భం ఏర్పాటు చేస్తే దట్ ఈస్ అ ఫ్రీనెస్ అంటాం. ఫేర్నెస్ అంటే ఏంటి? ఫేర్నెస్ అంటే నేను ఒక
కండక్ట్ క్యాండిడేట్స్ ఎవరెవరు నేను ఎలక్షన్స్లో పాల్గొవాలని అనుకుంటున్నారో అందరూ కూడా ఎలాంటి ఒక నిర్బంధం లేకుండా, ఎలాంటి భయాందోళన లేకుండా ఫ్రీగా వాళ్ళకు ఫేర్గా వాళ్ళు ఈ ఎలక్షన్స్లో పాల్గొనడానికి నామినేషన్స్ కట్టిన వాళ్ళకి రైట్ టు కన్విన్స్ పీపుల్, అంటే త్రూ క్యాన్వాసింగ్, త్రూ ర్యాలీలో అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ క్యాన్వాసింగ్ అండ్ రైట్ టు కన్విన్సింగ్ అవైలబిలిటీ ఉండడం. సెకండ్, ఆల్ ఓట్స్ ఎవరెవరు ఓట్స్ వేస్తున్నారో ప్రతి